ఏం చేయగలవు? ఎంత కష్టమైన దేవుడు ఏం చేయగలవు? భయపడితే ఆ కార్యాన్ని ముందుకు కొనసాగించు. అంతే కదా? భయపడక ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ముందుకు మనము సాగడం కష్టమే. ఆటంకాలు వస్తాయి, వాటిని మనం అధిగమించాలి. అనేక విధాలుగా మనం ఎన్నో ఆటలు వస్తాయి. అవునా? వాటిని ఏం చేయాలి? మనము అనుకూలంగా మనం చేసుకోవాలి తప్ప వాటిని వ్యతిరేకంగా చేసుకుని మనం ముందుకు కొనసాగితే మనం దేవుని సన్నిధిలో, దేవుని పనులలో, అలాగే దేవుని భక్తిలో మనం ముందుకు కొనసాగాలి. ఏదైనా సరే నీ ముందు ఉన్న దాన్ని ఏం చేయాలి? దాన్ని దావీదుకు ఎదురొచ్చినప్పుడు సింహం వచ్చి ఆ మేకపిల్లలు తినేటప్పుడు దావీదు ఏం చేశాడు? అలా రెండు చేతులు పట్టుకొని ఆ సింహాన్ని ఎవరైనా సింహం నోటి నుంచి తీసుకోవాలి. కానీ ఏం చేశాడట? సింహం నోటి నుంచి సింహం నోటిలోని గొర్రెపిల్లను తీసుకురావాలంటే ఎంత శక్తిలో చూడాలంటే దేవుని మీద బాగా వేసి తనకు ఎదురైన ఆటంకాన్ని ఆయన ఎదిరించడానికి తన బలాన్ని శక్తి ఉపయోగించాలన్నమాట. తన బలము శక్తి ఎక్కడ నుంచి వచ్చిందంటే దేవుని బలం. దేవుడు ఇచ్చినాడు ఆ పని పూర్వలు ముందుకు వెళితే అది ఎంత కఠినమైన పని అయినా నువ్వు చేయడం దేవుడు అవకాశం ఇస్తారనేది వారికి మాట్లాడుతున్నాను. నేను మోసే గారు నీవేళ నాకు మొదలెట్టుతున్నావు సాగిపోయి అని ఇస్రాయేలు ఎందుకు అనుమానించి మాటలు నడుస్తున్నాము? సాగిపోతే ఎందుకు? ఆయన ప్రార్థన చేసి సాగిపోతా ఆ ఎర్ర సముద్రం ఏమైంది?